ప్రభువును మన రక్షకుడైన క్రీస్తు పరిశుద్ధ నామంలో చేరవచ్చు మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియచేస్తున్నాను. దేవుని సన్నిధానంలో మనం ఈ రీతిగా చేరవచ్చి ప్రధానంగా ఈ ప్రతి సోమవారం బైబిల్ పఠనంలో బైబిల్ స్టడీకి మనం చేరువస్తున్నాం. ఇలా చేరువస్తున్న మీరు మరింతగా దేవుని వాక్యాన్ని పఠించి లేఖనాల యొక్క సారాంశాన్ని ప్రధానంగా తెలుసుకోవాలని నేను హృదయపూర్వకంగా కోరుతున్నాను. ఎందుకంటే దేవుని వాక్య విషయంలో నిర్లక్ష్యం అనేది అంత మంచిది కాదు. వాక్య నిర్లక్ష్యం అనేది రక్షణ నిర్లక్ష్యం చేయటం, అంటే కొనసాగింపు, రక్షణను కొనసాగించే విషయంలో మనం ఒక రకమైన కొనసాగింపు అనేది సాగిపోవటం కదా, కొనసాగింపు అనేది సాగిపోవటం అంటే ఈ మజిలీ ఎక్కడ స్టాప్ అయిపోకుండా ముందుకు వెళ్ళాలి మనం. ఎందుకంటే మనం లోపలికి వెళుతున్న కొద్దీ దాని యొక్క రుచిని ఆస్వాదించగలం. అందుకే దేవుడు సంఘాన్ని ఇచ్చాడు, బోధకుల్ని ఇచ్చాడు, తన ఆత్మ వరమును అనుగ్రహించాడు. ఇవన్నీ దేని కొరకంటే మనం పొందిన రక్షణ యొక్క విలువలు మనం తెలుసుకోవటం కొరకే. మన భాగ్యం ఎంత గొప్పదో మనం ఎరుగుటి కొరకే. దీని కొరకే వీటన్నిటిని దేవుడు ప్రణాళిక చేశాడు, ఉద్దేశించాడు, సంకల్పించాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు అని మొదటి మాటగా జ్ఞాపకం చేస్తున్నాం. వాస్తవంగా రెండు విషయాల మధ్య ఉన్నటువంటి స్థితిని కనుగొనే ప్రయత్నం ప్రధానంగా మనం చేస్తున్నాం. వాటిలో ప్రధానంగా ఏంటంటే కృపకు ధర్మశాస్త్రానికి మధ్య ఉన్నటువంటి భేదం, లేదా వాస్తవంగా ధర్మశాస్త్రం అనేది దేవుని ప్రేమను పొందటానికి కాదు, కానీ అది వాస్తవంగా దేవుని ప్రేమను అనుభవించడం కొరకే ఇవ్వబడింది. కనుక నేను ముఖ్యంగా చెప్పే విషయాలు ఏంటంటే, దేవుని కృపను అర్థం చేసుకుంటే, దేవుని ప్రేమను అర్థం చేసుకుంటే వాటి ఫలితాలు చాలా అద్భుతంగా మన జీవితాల్లో ఉంటాయి అని నేను ఖచ్చితంగా చెప్పగలను. కనుక ఈ దినం ప్రధానంగా మనం ఆలోచించబోయే విషయం ఏంటంటే, ధర్మశాస్త్ర వాదము అనేది ఆ పదం పరిశుద్ధ గ్రంథాలు లేకపోయినా మనం ప్రధానంగా గుర్తించాల్సిన విషయం ఏంటంటే, అది ఏ పొజిషన్స్ ను ఆక్రమించేస్తుందో మనం ప్రధానంగా తెలుసుకోవాలి. అవి ఏ పొజిషన్స్ ని అది డ్యామేజ్ చేయగలదో కూడా నేను చెబుతున్నాను. ఉదాహరణకి మనం దానిలోనే ప్రయాణం చేసాం అనుకోండి, మనకి ఎప్పటికీ దేవుని ప్రేమ మరియు కృప అర్థం కాదు. వాటిలో నుండి మనం ఎప్పుడైతే బయటకు వస్తామో అప్పుడే దేవుని ప్రేమ మరియు కృప మనకి అర్థం అవటం ప్రారంభిస్తాయి. ఉదాహరణకి రక్షణ సాధించడానికి, రక్షణ పొందటానికి మనం ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ప్రయత్నమే చేస్తున్నాం అనుకోండి, అప్పుడు కృప ద్వారా రక్షణ అనేది ఎప్పటికైనా అర్థం అవుతుందా మనకి? అర్థం కాదు. ఇప్పుడు ఈ ప్రయత్నం ద్వారానే రక్షణ అని మనం ఒక ప్రయత్నంలో వెళుతున్నప్పుడు ఆ ప్రయత్నానికి భిన్నంగా దేవుడు ఒక ప్లాన్ చేశాడు, ఒక సంకల్పాన్ని ఉద్దేశించాడు. అది ఎప్పటికీ తెలుసుకుంటాం మనం? ఎప్పటికీ తెలుసుకోలేదు. కనుక దానిని మనం అర్థం చేసుకోవాలంటే
మనము ఏదైతే శరీరంతో సాధిద్దామనే ప్రయత్నంలో ఉన్నామో దానికి మనం ఫుల్ స్టాప్ పెట్టాల్సింది. అప్పుడే దేవుని కృప మనకు అర్థం కావటం ప్రారంభిస్తుంది అని ప్రధానంగా జ్ఞాపకం చేస్తున్నాం. మనం ఒక విషయాన్ని చెప్తున్నాం, దేవుని వరం. దేవుని వరం ఏంటి? రక్షణ. ఇప్పుడు రక్షణ దేవుని వరము అని మనకు ఎప్పుడు అర్థమవుతుంది? అది క్రియల మూలంగా కాదు అని తెలిసినప్పుడే కదా. ఇప్పుడు క్రియల మూలంగానే రక్షణ అని తెలిసినప్పుడు కృప వాల్యూ ఎలా అర్థం అవుతుంది మనకి? అర్థం కాదు. కనుక కృప యొక్క వాల్యూ తెలియాలి అంటే అది క్రియల మూలమైనది కాదు అని మనకు తెలియాలి. ఏది? రక్షణ. ఓకేనండి. అలాగే ఇంకో విషయం చెప్తున్నాం మనం, పరిశుద్ధాత్మ దేవుని వరం. ద్రవ్యానికి ఇవ్వబడలేదు అది, లేదంటే నేను నా స్వనీతి ద్వారా కూడా దాన్ని సాధించలేదు, సంపాదించలేదు. మరి ఎలాగది? దేవుడు వాగ్దానం చేశాడు ఏమనంటే, మీరు వెళ్ళి నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు మీరు కనిపెట్టండి అన్నాడు. అంతే. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ అనే వరం పొందటానికి ఏదైతే నా నోటి ద్వారా మీరు విన్నారో ఆ వాగ్దానం నేను వెళ్ళి పంపుతాను, మీరు వెళ్ళి ఏం చేయాలి? దాని కొరకు కనిపెట్టండి అన్నాడు. వాళ్ళు వెళ్ళారు, దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నారు? మరి ఏ ప్రయత్నం చేయలేదు వాళ్ళు, దేవుణ్ణి అడుగుతున్నారు, అయ్యా ఏదైతే మేము వాగ్దానం గురించి విన్నామో ఆ వాగ్దాన ఆత్మను మా మీదకి పంపు అని. వినిన వాగ్దానం కొరకు వారు వెళ్ళి మేడగదిలో కనిపెడుతున్నప్పుడు వారు వినిన దానట్లుగానే ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి వద్దకు వెళ్ళిన తర్వాత ఆత్మను వారి మీద కుమ్మరించడం జరిగింది. అదేంటని చెప్తున్నాం? అది వరం. ఇప్పుడు ఇక్కడ ఒక మాట మీకు ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, ఇప్పుడు దేవుడు తానిచ్చిన వరాలు దేని కొరకు అంటారు? వరాలన్నీ ఉచితం కదండి. ఉచితంగా దేవుడు ఇచ్చాడు, అడిగినంతనే దయచేసాడు. కొన్ని అడగకుండానే ఇస్తాడు ఆయన, అదేంటో మరి కదా. ఇప్పుడు తండ్రి వల్ల వినిన వాగ్దానం కొరకు వీళ్ళు వెళ్ళి మేడగదిలో కనిపెట్టారు అనగా వారు ఏం చేశారు? ఆ దినాలన్నీ దేవుని సన్నిధిలో వేడుకున్నారు, ప్రభా మేము వినిన వాగ్దానం మా మీద కుమ్మరించారు. అయితే దేవుడు మాట ఇచ్చాడు గనక వాళ్ళు వెళ్ళారు, వారు దేవుణ్ణి అడుగుతున్నారు, కార్యం జరిగింది. మరి అపోస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయంలో అక్కడ ఎలా జరిగింది? అది వారి వాక్యం వింటున్నప్పుడు వారి మీద దేవుని ఆత్మ మనకు అనుగ్రహించినట్లుగానే వారికి అనుగ్రహించాడు అన్నాడు పేతురు. అంటే వారి మీద దేవుని ఆత్మ ఎలా వచ్చాడు? వాళ్ళు వాక్యం వింటుంటే వచ్చేసాడు మీదకి. అంటే వాళ్ళు అసలు దాని గురించి ఆయన అడిగారా? అవునండి. దేవుడు తన మహా కనికరం అనేది ప్రజల మీదకి ఎలా దిగి వస్తుందో మనకి పరిశుద్ధాత్మ ద్వారా అర్థం చేసుకోగలం. కనుక దేవుడు వరం ఇచ్చింది దేనికో ఈరోజు ఆ మాట చెప్తాను మీకు. అదేంటంటే, ఈ వరాలు అనేవి దేవుడు మనకి ఎందుకు ఇస్తాడంటే, ఉచితంగా ఎందుకు ఇచ్చాడంటే, ఉచితంగా పొందాం, దాన్ని మనం ఉచితంగా ఇతరులకి ఇవ్వాలి. అయితే దీన్ని మనకు దేవుడు ఎందుకు అనుగ్రహిస్తాడు అని ఆలోచన చేస్తే, ఏ రక్షణ దేవుడు మనకు అనుగ్రహించాడో ఆ రక్షణలో మనం కొనసాగటం కొరకు ఇచ్చేది. బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు వరంగా మనకి ఉచితంగా రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణలో మనం ఏం చేయాలి? కొనసాగలొద్దా? మీ సొంత రక్షణను మీరు కొనసాగించండి అని ఉందా లేదా? అంటే కొనసాగింపు మన జీవితంలో జరగటం కొరకు దేవుడు మనకి అనుగ్రహించినదే సంఘం అని చెప్పాను. 2, దేవుడు మనకిచ్చిన పరిశుద్ధాత్మ వరము అని చెప్పుకున్నాం. ఇప్పుడు పరిశుద్ధాత్మ అనే వరం దేని కొరకు అంటే, ఈ రక్షణలో మనం కొనసాగటం కొరకు, లేదా ఈ రక్షణ దేని కొరకు ప్రభు అనుగ్రహించాడో దానిని మనం సాధించడం కొరకు.
దానిని మనం సాధించడం కొరకు. అందుకే హెబ్రీ పత్రిక ఏమంటాడంటే 6వ అధ్యాయంలో సంపూర్ణుల మౌటకు సాగిపోదము అన్నాడు. సంపూర్ణుల మౌటకు సాగిపోదాం అంటే కొనసాగింపుకి దోహదపడుటకై, సహాయపడుటకై దేవుడు మనకు అనుగ్రహించినదే పరిశుద్ధాత్ముడిని. ఆ వరమును దేవుడు మనకి అనుగ్రహించాడు. ఎందుకంటే ఈ ఆత్మ ఏం చేస్తాడని చెప్పుకున్నాం గతంలో. ఆత్మ ద్వారా ఏం జరుగుతాయని చెప్పాను, గుర్తుందా? ఒకటి, మర్మములను పలుకుతున్నాడు, దేవుడి కార్యాలను వివరిస్తున్నాడు, తనకు క్షేమాభివృద్ధి కలుగు చేసుకుంటున్నాడు. ఈ పదాలన్నీ ఉన్నాయా లేదా? అంటే ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? దేవుడు మనకు అనుగ్రహించిన ఆత్మ మూలంగా. ఎందుకంటే మనకు అందరికీ మనసుతో ప్రార్థన చేయటం అనేది తెలుసు, కానీ ఆత్మలో ప్రార్థన చేయటం అనేది, ఆత్మతో ప్రార్థన చేయటం అనేది, ఆ అనుభవం, ఎక్స్పీరియన్స్ మనం చేయాలి వద్దా? ఇప్పుడు ఆత్మతో ప్రార్థన చేయుట అనేది ఎలా జరుగుతుంది? దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ మూలముగా, ఆ ఆత్మ మనకు అనుగ్రహించిన వరము మూలముగానే జరుగుతుంది. ఆత్మ వరం, ఆ ఆత్మ అనే వరమును మనం పొందినప్పుడు ఈ ఆత్మ మనకిచ్చే వరాలు ఉన్నాయి. ఇప్పుడు ఆత్మ అనే వరం గిఫ్ట్. ఈ గిఫ్ట్ ద్వారా రక్షణను కొనసాగించడానికి, ఈ రక్షణలో మనం సాగిపోవటానికి, ఈ రక్షణ యొక్క అభిరుచులన్నీ మనం అనుభవించడానికి, ఈ రక్షణలో ఉన్నటువంటి ఆనందం అంతటిని మనం అనుభవించడానికి వరముగా అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ దేవుడు వరములు దయచేయడం ప్రారంభిస్తాడు. దేవుడి మహాకృప ఏంటంటే ఇవి ఉచితం, ఇవి ఉచితం. ఎంత అందమైన మాట అండి ఇది. ఇప్పుడు మీకు ఎవరైనా వచ్చి మీ ఇంటి ముందు నడిచి, హలో అందరూ వింటున్నారా, మీకు భవిష్యత్తును తెలియచేసే వరాన్ని నేను మీకు ఇస్తానని ఈదులో తిరుగుతున్నాడు అనుకోండి. ఎవడైనా ఏంట్రా అంటున్నాడు వాడు అని అంటారు. ఆడు ఏమంటున్నాడంటే రాగల దినములలో జరిగే సంగతులు చెప్పేటట్టు మనకి సహాయం చేస్తాడంట, ఆ వరం ఇస్తాడంట. ఆయన ఎవరైనా చెప్తే ఎంతమంది వెళ్ళి పడతారండి ఆయన వెనకెళ్ళి. ఇప్పుడు ఆ వరం ఉన్నోడి దగ్గరికే పరుగులు ఎడుతుంటే ఆ వరం నీకే ఇస్తానంటే నువ్వు ఎంత పరుగెడతావు? ఈ రెండు మాటలు అర్థమయ్యాయా? ఇప్పుడు ఆ వరం ఉన్నవాడి దగ్గరికే మనుషులు లైన్లు కడుతున్నారు, క్యూ కడుతున్నారు. అలాంటిది ఆ వరమే నీకు ఇచ్చేస్తానంటే ఇప్పుడు అలా వీధులు ఎవరైనా తిరుగుతూ అన్నారు అనుకోండి, మనం ఏం చేస్తాం? అరే ఏ వీధికి వెళ్ళిపోయి ఎత్తుకు పట్టుకోండిరా అంటాం. ఎందుకంటే అర్జెంటుగా దాన్ని మనం సాధించాలి, సంపాదించాలి కదా. మరి అలాగైతే ఇప్పుడు దేవుడు మనకు పరిశుద్ధాత్మను వరంగా ఇచ్చాడు కదా. పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? ఆయన మనకిచ్చే వరం ఉంది. ఈయన తండ్రి వలన పంపబడిన ఆత్మ, మనం వినే వాగ్దానం. మరి ఈయన వచ్చి ఏం చేస్తున్నాడు? మనకు వరాన్ని ఇస్తున్నాడు. ఆ వరం పేరేంటో తెలుసా? ప్రవచనం అనుకోండి. ఆ వరము నిజంగా ఏంటి? భవిష్యత్ విషయాలు. ఇప్పుడు ఇక్కడ ఇలా నీ ముందు నిలబడి ప్రభు నీ జీవితంలో పలానా చేయబోతున్నాడు అని చెప్తే నిజంగా జాని అంత ఆనందపడతాడు. ఎందుకంటారు? అంతవరకు ఉన్న చీకటి ఆయన జీవితంలో పోతుంది, సందిగ్ధత, అనుమానం పోతుంది. ఎందుకంటే ఇప్పుడు మనిషి ఎక్కడున్నాడు? అనుమానంలో, సందిగ్ధంలో. ఏం జరుగుతుంది? నా ఉద్యోగ విషయంలో, ఉదాహరణకు ఒక ఉద్యోగం అనుకుంది, ఒక వివాహ విషయంలో,
లేదంటే అంతవరకు పిల్లలే లేరు అనుకుందాం. ఆ విషయంలో ఒక వ్యక్తి దగ్గరకు వచ్చి ఆ విషయం చెప్పేసాడు అనుకోండి, ఎలా ఉంటుంది అంటారు ఆ విషయంలో వాళ్ళకి? చెప్పనలో కానీ ఆనందం అయిపోయింది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుడు మనకు తన ఆత్మని ఎందుకు అనుగ్రహించాడంటే ఆ ఆత్మ మనకిచ్చే ప్రయోజనాలు కోకొల్లలుగా ఉన్నాయి కనుక. ఆత్మ అనుగ్రహించే ప్రయోజనాలు కోకొల్లలుగా ఉన్నాయి. కాబట్టి ఆ ప్రయోజనం కొరకు ఇప్పుడు మనం ఆ ప్రయోజనాన్ని ఎరగాలి, ఆ ప్రయోజనాన్ని మనం పట్టుకోగలం. ఇప్పుడు ఈ ఆత్మ మనకి ఎలా అనుగ్రహింపబడ్డాడు? గలతీ పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాడు? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడింది కదా. ఇది మాత్రమే మీ వల్ల తెలుసుకొని కోరుచున్నాను. ఇప్పుడు బాగా వినండి. ఏంటంటే దేవుని కృపను గాని, దేవుని ప్రేమను గాని, దీనితో ఇంకో మాట చెప్తున్నాను, ఆత్మలో నడవటాన్ని గాని అభ్యంతరపరిచేది ఏదో తెలుసా? ధర్మశాస్త్ర సంబంధమైన ప్రయత్నం, శరీరంతో సాధిద్దాం అనుకునే అభిప్రాయం, వినుట వలన మీరు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఆత్మ పొందితురా, లేక విశ్వాసంతో వినుట వలన పొందితురా? అయ్యో ఫూలిష్ గలేషియన్స్ అని చెప్తున్నాడు అన్నమాట. మీరెంత అవివేకులు అయితేరా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా అంటే ఆరంభించింది ఎలాగా? మరి పరిపూర్ణులు అయ్యేది ఎలాగా? ఆరంభించింది ఎలాగా? పరిపూర్ణులు అయ్యేది ఎలాగా? ఆత్మానుసారంగా. ఏమన్నాడండి అక్కడ వాక్యంలో? ఆత్మానుసారముగా ఆరంభించి శరీరానుసారంగా పరిపూర్ణులు అవుతారా అన్నాడు. అంటే ఆరంభం ఎలా? దేనితో? ఆత్మానుసారంగా. పరిపూర్ణులు అయ్యేది ఎలాగా? ఆత్మానుసారంగానే కదా. ఇప్పుడు ఒకవేళ ఆరంభం శరీరానుసారంగా అనుకోండి, మరి పరిపూర్ణులు అయ్యేది శరీరానుసారంగా కదా. కానీ అసలు మనము ఆరంభమే ఆత్మానుసారం, మరి పరిపూర్ణత ఆత్మానుసారమే. ఇక్కడ ధర్మశాస్త్రం అనే పదం వాడుటలో గల ఉద్దేశం ఏంటంటే, వీళ్ళు ఏమనుకుంటున్నారంటే పరిపూర్ణులు అవటానికి మాత్రం థియరీ వేరు అనుకుంటున్నారు. పరిపూర్ణులు అవటానికి ఉపయోగించే థియరీ మరొకటి అనుకుంటున్నారు వాళ్ళు. పరిపూర్ణులు అవటానికి ఆరంభం మీద అదే థియరీ. ఏ థియరీలో మీరు ఆరంభించారు, పరిపూర్ణతకు కూడా అదే థియరీ. ఇప్పుడు మీకు అదే చెప్పాను. ఆత్మను ఎలా అనుగ్రహించాడు? విశ్వాసం ద్వారా వినటం వల్ల. మరి ఆత్మ వరాలు మనకు ఎలా కలుగుతాయి? ఖచ్చితంగా అండి. మనం దేవుని వాక్యము మన యొద్దకి వరము గురించి వస్తుంది అనుకోండి, వరమును గురించి మనం వింటున్నప్పుడు వరం ఆటోమేటిక్ మనకు కలుగుతుంది. అంతేనంటారా? ఖచ్చితంగా అండి. కనుక ఆరంభం ఒకలాగా, ముగింపు ఒకలాగా లేదు. లేదంటే ఆరంభం ఒకలాగా, కొనసాగింపు ఒకరి థియరీ కాదు. ఆరంభం ఏ థియరీయో కొనసాగింపు కూడా అదే థియరీ అని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే వాడు అంటున్నాడు, ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారంగా పరిపూర్ణులగుదురా. చదవండి మళ్ళీ. వ్యర్థంగా ఆయన కష్టాలు అనుభవించారు. 14 ఒకసారి చదవండి. అందులో 6:14 వస్తాయి. 6:14 చదవండి. రోమపత్రిక 6:14 చదవండి.
కారు కనుక చూడండి, మనం దేనికి లోనైన వారం? కృపకే. మనం ధర్మశాస్త్రానికి లోనైన వారము కాదు. ఇప్పుడు ఇంకో మాట చదవండి మీరు. వాస్తవంగా వీళ్ళు పరిపూర్ణులు అవటానికి ఏవే ఎన్నుకున్నారు? శరీరానుసారమైన. వాళ్ళు ఇప్పుడు ఆరంభించడానికేమో ఆత్మానుసారమైన విధానం ఎన్నుకున్నారు, పరిపూర్ణులు అవటానికి శరీరానుసారమైన విధానాన్ని ఎన్నుకున్నారు. వాళ్ళు అక్కడ మీకు గలతీ పత్రికలు అన్నిటిలో చెప్తున్నది ఏంటనుకున్నారు? గలతీ పత్రిక అంతటి సారాంశం. గలతీ పత్రికను మనం జాగ్రత్తగా గమనిస్తే అందులో ఎక్కువగా వీళ్ళు ఆచారాల ద్వారా, సాంప్రదాయాల ద్వారా, శరీర బంధు సున్నతిని ఆచరించడం ద్వారా, ఆజ్ఞలన్నిటినీ పాటించడం ద్వారా అనుకుంటున్నారు. అంటే వీళ్ళు దేనికి లోనైపోతున్నారు ఇప్పుడు మళ్ళీ? అదే అనమాట. ధర్మశాస్త్రము ఈజ్ ఈక్వల్ శరీరానుసారంగా నెరవేర్చుట, అంతేనా? ధర్మశాస్త్రం ఈజ్ ఈక్వల్ శరీరానుసారంగా నెరవేర్చబడుట. అదంటేనే అవన్నీ కూడా క్రియలు శరీరానుసారముగా నెరవేర్చేవే. అవేవి ఆత్మానుసారమైనది కావు, కానీ ఆత్మ సంబంధమైనది, కానీ విశ్వాస సంబంధమైనది కాదు. ఆత్మానుసారమైనది మళ్ళీ అది ఆత్మానుసారం, ఆత్మ సంబంధమైనది, ఆత్మ సంబంధమైనది కానీ విశ్వాస సంబంధమైనది కాదు. గతంలో ఈ వివరణ మనం విన్నాం. కానీ విశ్వాస సంబంధమైనది కానప్పుడు అది శరీరానుసారమైనదే, శరీరంతోనే నెరవేర్చలేదు. అదే విశ్వాస సంబంధమైనది అనుకోండి, అది ఆత్మతో, అది ఆత్మానుసారమైనది అనమాట. విశ్వాస సంబంధమైనది ఏదైనా సరే అది ఆత్మానుసారమైనది, అది ఆత్మానుసారమైనది. కనుక మీరు ఇప్పుడు ఒకసారి వీళ్ళతో ఏం చెప్తున్నారు వినండి. ఈ గలతీలను ఎలా మోసం చేశారో ఇటువంటి విధానం ఒకటి మీకు చెప్తాను. అపోస్తుల కార్యములు 15 అధ్యాయము ఒకసారి మొదటి 5 వచనాలు చూడండి. అపోస్తుల కార్యములు 15 అధ్యాయం మొదటి వచనాలు. కొందరు యోదయ నుండి వచ్చి గాని ఏమని బోధిస్తున్నారట? రక్షణ దేంతో ముడిపెట్టి బోధిస్తున్నారు? సున్నత్వం ముడిపెట్టి. తర్వాత చదవండి అమ్మా. చూసారా, విశేష వాగ్వాదము తర్కము జరిగాయి. ఇప్పుడు గలతీలకు రాసిన 2:16 ఒకసారి చదవండి. కాదు, చదవండి. ఈ మాట గమనించండి. మనుషుడు యేసుక్రీస్తునందలి విశ్వాసం వల్లనే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతిమంతుడుగా తీర్చబడని ఎరిగి అండి. చూడండి, మీరు గమనించండి. ఇక్కడ మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా కాక క్రీస్తు నందలి విశ్వాస మూలంగానే నీతిమంతులుగా తీర్చబడుచున్నామని ఎరిగి దాని ద్వారానే మనం నీతిని వెతుకుతున్నాం. కనుక గమనించండి, మనం ఆత్మలో నడవటము అనే క్రియ ఏదైతే ఉందో, ఆత్మలో నడవటం, ఆత్మ ద్వారా నడవటం, ఆత్మ ద్వారా నడిపింపబడటం అనేది ఇలా కొనసాగించాలనుకునేటప్పుడల్లా స్టాప్, బ్రేక్ అయిపోతుంటాం. మనం ఆత్మ నడిపింపు దొరకదు. మనం ఆ విషయాన్ని మనం ప్రధానంగా అర్థం చేసుకోవాలని జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే 2:20లో కూడా గలతీలో ఒక అద్భుతమైన మాట ఉంటది. నేను కాను
క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. అంటే ఇప్పుడు రెండు విషయాలు జరగవు మనకి. మనం ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు అనగా శరీరానుసారంగా నెరవేర్చే వాటి ద్వారా నీతిమంతులు కాగోరిన, పరిపూర్ణులు కాగోరిన మనం ఆత్మ ద్వారా నడిపింపట్టు అనేది ఆగిపోతుంది అని చెప్పాను. రెండో విషయం ఇక్కడ ఏం చెప్పాడో తెలుసండి, నా యందు క్రీస్తు జీవించడం కూడా ఆగిపోతుంది. ఆ మాట ఇప్పుడు మళ్ళీ చదవండి మీరు, గలతీ పత్రిక 2. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడని నేను కాను, క్రీస్తే నా యందు జీవించుతున్నాడు. ఈ మాట ఇక్కడ మీరు గమనించాలి. నేను ఇప్పుడు శరీరమందు జీవించుతున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన, చూసారా, దేవుని కుమారుని అందలి. అంటే ఇప్పుడు మన యందు ఎవరు జీవిస్తున్నారు? క్రీస్తే నా యందు జీవించుతున్నాడు కదండి. ఉందా మాట? క్రీస్తే నా యందు జీవించుతున్నాడు. చూసారా 20లో, ఇకను జీవించువాడని నేను కాను, క్రీస్తే నా యందు జీవించుతున్నాడు. క్రీస్తే నా యందు అనేది స్టాప్ అయిపోతుంది. మీ సంబంధాలు తెగిపోవు. మనకున్న దేవునితో సంబంధాలు ఏం తెగిపోవు. దేవుని పిల్లలకి వెళ్ళిపోతుంటాం కానీ అసలు పరిపూర్ణతను సాధించలేము. పరిపూర్ణత అనేది ఎందులో ఉందో ఆ పరిపూర్ణత, రక్షణ కొనసాగింపు అనేది ఆగుతుంది అనమాట, స్టాప్ చేయబడదు. కొనసాగం, మనం ముందుకి కొనసాగం, అలా ఆగిపోతాం. అంటే ఎక్కడ వేసిన గొంగలి అక్కడ అన్న సామెత చొప్పున సంభవిస్తుంది మనం. అంటే కొనసాగింపు ఉండదు, ఏ విధమైన ప్రజ్వలింపు ఉండదు. మునుపు ఎలా ఉన్నామో ఇప్పుడు అలాగే ఉంటాం ఇక మనం. అందుకే ఈ భాగంలో రెండు విషయాలు మీకు చెప్పాను. ఒకటి, దేవుని ఆత్మ ద్వారా ఎందరు నడిపింపబడుతున్న వారందరూ అన్నాడు కదా, దేవుని ఆత్మ ద్వారా నడవటం అనేది ఆగిపోయింది. రెండవది ఏం చెప్తున్నాం, ఆయన నా ద్వారా జీవించడం అనేది ఆగుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఆత్మానుసారంగా ఆరంభించాను కానీ పరిపూర్ణతకు ఎన్నుకున్న మార్గం వేరు కనుక ఈ రెండు ఆగిపోతాయి నా జీవితంలో. క్రీస్తు నా యందు జీవించడం ఆగుతుంది, నేను జీవించడం మొదలెడతాను. నేను ఇప్పుడు శరీరం మందు జీవించుతున్న జీవితం అన్నాడు కదా, నేను కాదు క్రీస్తే నా యందు అనేది ఆగి ఇప్పుడు శరీరం మందు జీవిస్తున్న జీవితం నేనే అవుతాను. అప్పుడు నేనే అయినప్పుడు పరిపూర్ణత కలిగెళ్తాను. అప్పుడు ఏం జరుగుతుంది అంటే మనం మళ్ళీ వెనకబడతాం, మందగిల్లుద్ది మన ప్రయాణం, మందబుద్ధి వచ్చేది మనం. కాబట్టి ఇక్కడ నేను ప్రధానంగా చెప్తున్న విషయం ఏంటంటే, జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు క్రీస్తే నా యందు జీవించు. ఇప్పుడు 21లో కూడా అద్భుతమైన మాట చూడండి. ఇది ఇప్పుడు ఎందుకు ఈ మాట వాడు అనుకున్నాడు, నేను దేవుని కృపను నిరర్థకము చేయను, నీతి ధర్మశాస్త్రము వలననే అయితే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది, అది నాకు నిష్ప్రయోజనం. కానీ ఎవరికి ప్రయోజనం? నాకు నిష్ప్రయోజనం. ఆయన అంటున్నది ఎవరి విషయమై? శరీరానుసారంగా పరిపూర్ణులు అవ్వాలనుకునేవారు. క్రీస్తు ప్రయోజనం ఎవరికి? ఆత్మానుసారంగా పరిపూర్ణులము కావాలనుకునేవారికి. దేవునికి మహిమ కలుగును గాక. రైట్, ఇప్పుడు ఇంకో మాట చెప్తాను. అదేంటంటే, ఇప్పుడు దేవుడు ఈ వరములు మనకు ఎందుకు ఇచ్చాడు అనేది చెప్పే విషయంలో కొన్ని మాటలు నేను గుర్తు చేశాను. ఇప్పుడు వరము దేని కొరకు ఇచ్చాడంటే, అది మన యందు లోకానికి నేను పొందింది వెల్లడవాలి,
నేను పొందింది వెళ్ళడవాలి. పరిశుద్ధాత్మ అనే వరం పొందేమండి. ఆ పరిశుద్ధాత్ముడు మనకేమిస్తాడు? కృపావరాలు ఇస్తాడు కదా. ఇప్పుడు నేను వెల్లడవుతుంటాను లోకాన్ని. దేవుని స్తోత్రం. నేను వెల్లడవుతాను. ఏ వరం లేకపోతే నేను ఎలా వెల్లడవుతాను? ఏమంటారు? కనుక మనం ఇక్కడ అయ్యో ఏమీ లేదని బాధపడాల్సిన పని ఏమీ లేదు. కానీ ఇప్పుడు మనకి ఇవ్వటానికి ఆయన రెడీగా ఉన్నాడు. ఇస్తాడు, ఎంతో నిశ్చయం చేస్తాడు. ఎందుకంటే ఇవి వేటికైనా వాగ్దానం చేస్తుంటే మనం ఆలోచనలో పడాలి. ఈ వరం అనేది దేనికో అలానా దానికైతే నేను వాగ్దానం చేశాను అన్నప్పుడు మనం ఏం చేయాలి? ఫలానది అది కదా అది కదా అని ఆలోచన. అలాంటిది లేదు ఇక్కడ. విశ్వాసం ద్వారానే మీరు ఆత్మను పొందారు. అంటే ఆరంభం ఎలా జరిగింది? ఆత్మ పొందటం. మరి ఆత్మ యొక్క కంప్లీట్నెస్ అంటే ఫుల్ఫిల్ అవటం అనేది, అభిషేకం పొలిపారటం అనేది కూడా ఎలా అవుతుంది? వింటూ ఉంటేనే అవుతుంది. దేవుని స్తోత్రం. వింటూ ఉంటేనే. ఏది వింటే? కృపను నిరర్థకం చేసుకోకుండా ఆ కృపను గురించి విని, ఆయన గురించి విని అనే దానిలోనే విశ్వాసం అనేది ఫిల్ అవుతుంటది మనలో. విశ్వాసం ఫిల్ అయ్యే కొద్దీ మనం బంతిలో పైకి ఎగురుతాం అనమాట. ఆ ఉపదేశం మనకి రావాలి అని ప్రార్థన చేసుకోవాలి. నాకు ఆ ఉపదేశం రావాలని ప్రార్థన చేసుకోవాలి. కనుక దేవుడి కొరకు గొప్ప కార్యాలు చేయటానికి దేవుడు తన ఆత్మను మనకి అనుగ్రహించాడు. కానీ ఆ ఆత్మలో నడిపింపబడుట అనేది కూడా ఆగిపోతుంది. ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులు అవ్వాలని ప్రయత్నం లేదు. వాళ్ళని ఏమన్నాడంటే అవివేకులైన గలతీయులు. అంతేకాదండి, ఇంకొక అసలు బలమైన మాట ఏముందో తెలుసా? మీరు శాపగ్రస్తులు కూడా అయిపోతారు. ఏంటి శాపం అండి? ఇప్పుడు ఆత్మలో నడిపింపబట్టి ఆగింది, క్రీస్తుని ఆయనలో జీవించడం ఆగిపోయింది. దానికంటే శాపగ్రస్తమైన స్థితి ఏముంది? నేను ఎక్కడున్నానండి? అక్కడ అయిపోయాను అనుకోండి. ఇప్పుడు అదే అంటాడు కదా. ఇక్కడ ఒక మంచి మాట మీకు చూపిస్తాను చూడండి. 10వ వచనం, గలతీ 3:10 చదవండి. ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులందరూ, ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులు, ఈ క్రియలకు సంబంధులు అందరూ. అసలు ఈ మాట కొట్టేలా అనిపిస్తుంది కదా. మరి కొట్టేది కదా. అంటే చూడండి, దీని ద్వారా పరిపూర్ణులు అవ్వాలనుకోవటం ఎంత శాపగ్రస్తమైన స్థితి. ఇప్పుడు 2:21 అదే కదా చెప్పాడు. దేవుని కృపను నిరర్థకం చేసుకోవటం, ఆయన కృపను నిరర్థకం చేసుకోవటం యూజ్లెస్ అయిపోయేది నాకు. ఎందుకంటే నీతి ధర్మశాస్త్రం వల్ల ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనం. క్రీస్తు వల్ల నాకు ఏ ప్రయోజనం? ఇంక లేనట్లే. కనుక గలతీలో మీరు ఎలా ఆరంభించారు, ఎలా నడుస్తున్నారు, అసలు ఈ సువార్తను మీ దగ్గరికి తెచ్చినవాడు ఎవడు అని అడుగుతారు. ఇది ఒక సువార్త తెచ్చారు. 1:6 ఏముంది? క్రీస్తు కృపను బట్టి. దేన్ని బట్టి పిలిచాడంట? కృపను బట్టి పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టు. ఇక్కడ అసలు వివరించండి, అసలు ఈ అధ్యాయం గలతీ పత్రికలో భిన్నమైన సువార్త ఏది? ధర్మశాస్త్రం విధించిన క్రియలకు లోపరచడమే. ధర్మశాస్త్రం విధించిన క్రియలకు లోపరచడమే. అదే వేరొక సువార్త. కాబట్టి ఆ మోయలేని బరువైన కాడిని మన మీద మోపాలనుకునే వారి విషయంలో జాగ్రత్తగా మనం ఉండాలి అనేది నేను జ్ఞాపకం చేస్తున్నాను. కనుక విశ్వాస సంబంధం కానిది ఏదైనా మనకు ప్రయోజనం అయితే చేయవచ్చు. కనుక ఈరోజు మీకు నేను చెప్పిన 2 విషయాలు గుర్తుపెట్టుకున్నారు కదా. ముగిస్తున్నాను నేను. ఏంటవి? నా యందు జీవిస్తున్న క్రీస్తు. 2, నేను ఆత్మలో
ఆత్మ ద్వారా నడవటం అనేవి ఎప్పుడు అవుతాయి? శరీరానుసారంగా నేను పరిపూర్ణుడను కావాలనుకున్నప్పుడు. ఈ అవివేకం పోవాలి మనం. ఈ అవివేకం ఇది అవివేకం. ఈ అవివేకం తీసివేయబడాలని కోరుతున్నాను. నేను వినటం ద్వారానే ఆత్మను పొందాను. వినటం ద్వారానే అక్కడ ఇంకో మాట ఉంది, అద్భుతాలు. ఏమన్నారు? మీరు విశ్వాసంతో వినటం వలన ఆత్మను పొందితరా? మీరు వినటం వలన అద్భుతములు చూశారు అన్నాడు. అద్భుతాలని మాట వాడట్లేదు. అద్భుతాలు కూడా ఎలా క్రియారూపకం అవుతున్నాయి మనలో? క్రియారూపకం అవుతున్నాయి విశ్వాసంలో. కనుక దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, దేవుడు మనకి ఇవి ఎందుకు అనుగ్రహించాడు అనేది మనం ఐడెంటిఫై చేయాలి. దేవుడు కృపను సత్యముగా విందాం, కృపను సత్యంగా విందాం, సువార్తను ఫలిద్దాం. దేవుని స్తోత్రం. దేవుడి అభిషేకం మన తల్ల మీదకి విడుదల చేయను గాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, ఏ దినం చెప్పిన మాటలు ఫలింప చేయండి, మేలుకై జ్ఞాపకం ఉంచుకున్నాడు. నిజమే, శరీరానుసారముగా పరిపూర్ణులగుట అనే ఆలోచనలో నుండి విడిపించండి. కృపను నిరార్థకం చేసుకోకుండా మా యందు జీవించు క్రీస్తు నీవు. జీవిస్తున్న మీరు ఆటంకపరచబడకూడదు. ఆత్మ ద్వారా నేను, ఆత్మ చేత నేను నడిపింపబడుట అనేది నిలిచిపోకూడదు. సహాయం చేయమని. కనుక అది ఆత్మ సంబంధమైనదైనా విశ్వాస సంబంధమైనది కాదు. కనుక విశ్వాసం ద్వారా ఆత్మను పొందాను, విశ్వాసం ద్వారా అద్భుతాలు చూశాను. కాబట్టి అది విశ్వాస సంబంధమైనది కానప్పుడు అద్భుతాలు, ఆత్మ నడిపింపు నాలో ఎలా జరుగుతుంది అనే గ్రహింపుకు నీ ప్రజలు వచ్చుదురుగాకని సహాయం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మనల్ని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ ఆదరణ మనందరి ఎడల చాలినంత సమృద్ధిగా విస్తరించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మేము దీవించాలి.